ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో మహిళలపై అరాచకాలు ఆగడం లేదు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే సభ్య సమాజం సిగ్గుపడే ఘటన జరిగింది. టీడీపీ కార్యకర్త మునికన్నప్ప ఓ మహిళను చెట్టు కట్టేసి అవమానించాడు. ఈ ఘటన కుప్పం మండలం నారాయణపురంలో జరిగింది. అప్పు తీర్చలేదని ఈ ఘాతకానికి ఒడిగట్టాడు టీడీపీ కార్యకర్త మునికన్నప్ప. 3 ఏళ్ల క్రితం మునికన్నప్ప దగ్గర బాధిత మహిళ భర్త అప్పు చేశాడు. అయితే అది తీర్చలేక కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు. దీంతో భార్యే కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. అయితే సమయానికి అప్పు తీర్చలేదనే కోపంతో దారుణంగా ప్రవర్తించాడు టీడీపీ కార్యకర్త మునికన్నప్ప. ఆమె రోడ్డుపై వెళ్తూ ఉండగా అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి తాళ్లతో చెట్టుకు కట్టేసి కర్కశంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. మూర్తి, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, సభ్య సమాజం తలదించుకునేలా ఈ రోజు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపైన ఓవైపు పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోనే ఈ రోజు మహిళలకు రక్షణ లేదనేది మరొకసారి ప్రస్ఫుటం అవుతోంది. ప్రధానంగా ఇచ్చిన అప్పు తీర్చలేదన్నటువంటి ఒకే ఒక కారణంతో టీడీపీ కార్యకర్త మునికన్నప్ప ఏదైతే కుప్పం మండలం నారాయణపురంలో యొక్క శిరీష్ అనేటువంటి మహిళను వేప చెట్టుకు కట్టేసి ఈ యొక్క ఇచ్చినటువంటి అప్పు తీర్చేంత వరకు చిత్రహింసలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ యొక్క విషయం పైన సంఘటన ప్రాంతంలో స్థానికులు వీడియో చిత్రీకరణ చేశారు. కొన్ని ఫోటోలు తీయడంతో ఒక్కసారిగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధానంగా శిరీష భర్త 3 ఏళ్ల క్రితం 80,000 రూపాయలు తిమ్మరాయప్ప అప్పు తీసుకోవడం జరిగింది. అప్పు తీర్చలేక శిరీష భర్త పరారైపోయాడు. అప్పు కూలి పనులు చేసుకుంటూ అప్పులు తీరుస్తున్నటువంటి శిరీషను ఈ రోజు అడ్డగించినటువంటి మునికన్నప్ప చెట్టుకు కట్టేసి వేప చెట్టుకు అక్కడ ఉన్నటువంటి నారాయణపురంలో ఉన్నటువంటి వేప చెట్టుకు కట్టేసి అప్పు తీర్చాలంటూ ఆమె పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఒక్కసారిగా ఈ యొక్క ఒక మహిళ అనేది చూడకుండా, కనీస కనికరం చూడకుండా సభ్య సమాజం తలదించుకునేలా మహిళను ఏ విధంగా చిత్రహింసలు గురి చేస్తున్నారు అనేది ఆ యొక్క ఫోటో చూస్తేనే మనకు అర్థమవుతోంది. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ ఘటనకు సంబంధించి కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి.